మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. మా గ్రామానికి ఎన్నికలు జరపండి మహాప్రభు అంటున్నారు ఆ గ్రామ పంచాయతీ ప్రజలు. మనం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని సాదాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీలో దాదాపు 5 ఏళ్ల నుండి సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాలపై మనతో మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు. గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుండి మీ గ్రామంలో మీ పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరపలేదు? 2019 నుంచి ఈ ఏరియాలో సర్పంచ్ లేడు. ఈ ఏరియాలో సర్పంచ్ ఉంటే మాకు నీళ్ళ వ్యవస్థ, ఇక్కడ ఉన్న ఇబ్బందులు, ఆధార్ కార్డులు అన్ని ప్రతి ఒక్కటి జరుగుతాయి. ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు కనుక్కుంటారు ప్రచారాలు ఏంటని. అక్కడెక్కడో పోవాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర అక్కడంతా పోవాలంటే ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆయన ఇక్కడికి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మాకు సర్పంచ్ ఎలక్షన్లు జరిగితేనే బాగుంటాయి. మీకు ఏ సమస్యలు ఉన్నామో ప్రధానంగా మీ వార్డులో అయితేనే మీ ఏరియాలో? సమస్య నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. ఆధార్ కార్డులు కొంతమంది పిల్లలకు ఉన్నాయి, కొంతమందికి లేవు. ప్రతి ఒక్కటి అక్కడికి పోతే కూడా పట్టించుకోడు. ఇక్కడ ఏరియాకి సర్పంచ్ ఉంటేనే బాగుంటుంది. ఓకే అమ్మా, మీరు చెప్పండి, గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు మీ గ్రామానికి వచ్చేవారా? ఇప్పుడు అధికారులు మీ ఏరియాకి వస్తున్నారా? అప్పుడు రావడం లేదు. ఇప్పుడు ఆ సర్పంచ్ ఎలక్షన్ పెడితేనే ఆయన మన కాడికి వచ్చి అన్ని కనుక్కుంటాడని మేము అంటున్నాం. అధికారులు మీ ఏరియాకి రావడం లేదమ్మా? సమస్యలు తెలుసుకోవడానికి అయితే నీళ్ళ సమస్య గురించి మాట్లాడలేదు. మేమే ఎంఆర్ఓ ఆఫీస్ కి పోవాలి. ఆయన వస్తే మనం కనుక్కొని ఆయనని చేస్తాం కదా అని మేము. మనతో గ్రామ పంచాయతీకి చెందిన మరికొందరు వ్యక్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అయింది మీ గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగదు? గత 5 సంవత్సరాలు అయింది సార్ ఎన్నికలు జరగలేక. ప్రస్తుతం 2019 నుంచి అలాగే ఎన్నికలు జరగడం లేదు. స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తుంది మా గ్రామ పంచాయతీ. మాకు సర్పంచ్ ఎలక్షన్ నడిపితే మా గ్రామం అభివృద్ధి, మాకుండే సమస్యలు ఉంటే కూడా సర్పంచ్ జరిగిపోయి మా సమస్యలు ఇలా ఉన్నాయని చెప్పేకి వీలుంటుంది. ఇక్కడ సర్పంచ్ లేనందువలన మాకు ఎవరు చెప్పాలనే అయోమయంలో మేము ఉన్నాము. మాకు ప్రస్తుతం ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఏమని, మనం ప్రస్తుతం మా ఎమ్మెల్యే పారసార సార్ గారు మాకు మాట ఇచ్చిపోయినారు. మా ఊర్లో మీకు ఎటువంటి పరిస్థితుల్లో సాదాపురం గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిపే బాధ్యత మాదని అమ్మవారి పైన ప్రమాణం చేసి మా ఊర్లో అంత ఆయన మా ఎమ్మెల్యే సార్ ప్రమాణం చేసిన తర్వాత మేమందరూ ఏకదాటిగా మేము ఎలక్షన్లోనూ సార్కి ఓటేసి గెలిపించి జరిగినది. మాకు కూడా ఆయన మాకు మాట ప్రకారం మాకు నిలబెట్టి మాకు ఎలక్షన్ జరపాలని మేము ఆ భగవంతుడిని మరియు మా ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్ని ప్రార్థిస్తున్నాం. ఎందుకోసం ఎన్నికలు జరపడం లేదు? సహజంగా ప్రతి పంచాయతీకి ఎన్నికలు జరుగుతాయి. మీ పంచాయతీకి ఎందుకు ఎన్నికలు జరపలేదు? సార్ ఎందుకు ఎన్నికలు జరపలేదంటే ఇక్కడ ఒక రాజకీయ ఒత్తిడి మరియు రాజకీయము అంటే రాజకీయ బలాలు కూడా వేరే, అంటే ఎప్పుడు అది వాళ్ళే గెలుస్తున్నారు, అది ఆ ఊర్లో అదే మెజార్టీ వస్తుంది అంటే పార్టీ చెప్పకూడదు సార్. జనాల ప్రకారం అంటే మనం అది టీడీపీ సర్పంచే గెలుస్తున్నాడు, ఆ ఊరు ఎప్పుడైనా చూడు టీడీపీకే మెజార్టీ ఎక్కువ ఉంది, అది ఎప్పుడైనా మనకు రాదు అనే భావంతో వేరే ఇందుకు ముందు ఉండే పాలకులు దీన్ని మభ్యపెట్టి మండిగిరి సాదాపురం పంచాయతీ అని ఆ 2 ప్రస్తుతానికి అంటే 6 పంచాయతీలని మున్సిపాలిటీ చేరేయాలని అనుకున్నారు. మేము 6 పంచాయతీలు కలిసి కోర్టు పోయినాం. కోర్టు పోయిన తర్వాత ఇక్కడ హైకోర్టు లాయర్లు సరిగ్గా మాకు రెస్పాన్స్ కావలేకుంటే డైరెక్ట్ మాజీ సీఎం సార్ దగ్గరికి, చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయి ఆయన మాకు హైకోర్టుకి వేయించినాడు. దాన్ని ఎలక్షన్ జరపాలనే అది ప్రతిపాదన పంపించి హైకోర్టు లాయర్ దగ్గర నుంచి, హైకోర్టు లాయరు అప్పుడుండే గవర్నమెంట్కి ఎలక్షన్ జరపండి అంటే వాళ్ళు ఇప్పుడు స్టాఫ్ లేదు, అది లేదు ఏమని మభ్యపెట్టి ఇంతవరకు స్పెషల్ ఆఫీసర్ పాలన నడుపుతూనే ఉన్నారు. ఇప్పుడుండే మా ముఖ్యమంత్రి సారు చంద్రబాబు నాయుడు సార్ కూడా దీన్ని, పవన్ కళ్యాణ్ సారు, చంద్రబాబు నాయుడు సార్ గారు మాకు దీన్ని, మా సాదాపురం పంచాయతీ 12 కిలోమీటర్ దూరం ఉంది మండల ఆఫీస్కి సాదాపురానికి. మాకు సాదాపురం పంచాయతీ ఉంటే బాగుంటుందని మా ప్రజల తరపున అందరూ ఒత్తిడి కూడా మాకు తెస్తున్నారు. కాబట్టి ఎలక్షన్లో నీకు చెప్పితే ఓటేసినావు కాబట్టి నువ్వు కూడా మాకు తరపున కష్టపడాలా, చేయాలని అందరూ ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా మా నాయకుల దగ్గరికి పోయి ఈ విషయం కూడా చెప్తామని భావిస్తున్నాం. తాజాగా వెళ్ళారా నాయకుల దగ్గరికి, అయితే అధికారుల దగ్గరికి? మా గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిపించండి అని చెప్పి తాజాగా వెళ్ళారా? ఏమన్నారు నాయకులు? సార్ ఇప్పుడు నిన్న మాకు ఒక మ్యాప్ వేసినారని మాకు వినికిడి వచ్చింది సార్. ఆ మ్యాప్ వల్ల మనకి ఇంకా దాని క్లారిటీ లేదు కాబట్టి మా జనాలందరూ నిన్న ఇంటి దగ్గరికి వచ్చినారు. మా ఇంటి దగ్గరికి ఏమి ఇలా సమస్య ఇట్లా ఏముంది ఇట్లా అంటున్నారు. మరి మనం పల్లెటూరులో ఉన్నాము, ఉపాధి హామీ పథకం వెళ్ళిపోతుంది, రైతులు ఎక్కువ ఉన్నాం మనము, అలా మాకేమి మున్సిపాలిటీ పోతే వాల్యుయేషన్ భూములు కూడా పిలుస్తుంది కానీ
అదేం మాకేమి వద్దు, మేము వాల్యుయేషన్ వద్దు, ఉండే భూములు ఉంటాయి. మాకు పంచాయతీ ఎలక్షన్ జరిగితే ఎండాకాలం అంతా రైతులు పొలాలకి గట్టలు వేసేది, కానీ మరియు ఉపాధి హామీ చిన్న రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు. వాళ్ళందరూ ఈ మున్సిపాలిటీ పోతే మేము బెంగళూరు బతికే పోలప్ప, మాకు కాదు, చిన్నపిల్లలు ఉన్నారు, మాకంతా మనం ఊరందరి తరపున రాజకీయాలు పక్క పెట్టి ఊరందరూ అన్ని రాజకీయ పార్టీలు కలిసి మనము సాదాపూర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగేటట్లు చేయాలని మన అన్ని పార్టీలు ఉమ్మడిగా గ్రామ సభ పెట్టుకుని ఊర్లో అందరు కలిసి పోరాడదాం ఇది ఒకసారి అని మా అందరితో జనాలు చెప్పడం అయింది సార్. అది కూడా తీసుకోవడం సోమవారం నుంచి స్టార్ట్ చేస్తామని అనుకున్నాం సార్. మీ పంచాయతీ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది జనాభా ఉంటారు పంచాయతీ పరిధిలో? సార్ 4000 మంది జనాభా కొత్తగా ఉన్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి 1750 ఓట్లు ఉన్నాయి సార్ మా గ్రామ పంచాయతీకి. కొత్తగా మళ్ళీ ఇంకో వచ్చినారు. మన సాదాపురం గ్రామ పంచాయతీలో 1200 ఓట్లు ఉన్నాయి సార్. ఇక్కడ అర్బన్లో వచ్చి 650 ఓట్లు ఉన్నాయి సార్. అన్ని కలిసి 1750 ఓట్లు ఉన్నాయి సార్. చివరిగా మీరు ఎన్నికలు జరపాలంటారా? మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఎన్నికలే జరగాలి. మున్సిపాలిటీ కంటే అసలు వద్దు. మాకు ఏమైనా పరిస్థితి ఉంది, మాకు మున్సిపాలిటీ అయితే ఒక అధికారి, ఒక సర్పంచ్, ఒక అన్ని సమస్యలన్నీ ఒక దగ్గరికి వస్తాయి. ఆయన దగ్గర నుంచి ఒక రైతులు ఎద్దులకు కానీ ఆ పశువులకు కానీ ఏమైనా స్కీములు కానీ మా దగ్గరికి వచ్చి అన్ని తెలుసుకుని పోతారు. మున్సిపాలిటీ పోతే ఎవరు దాన్ని దిక్కు దివానం ఎవరు ఉండరప్ప, మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మాకు వద్దప్ప, అన్ని ఇక్కడ సాదాపురం గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగాలని, మా గ్రామం 12 కిలోమీటర్ దూరం ఉంది. మా గ్రామానికే ఎలక్షన్ జరపాలని పదే పదే ప్రభుత్వాన్ని, అధికారుల్ని, అందరి నాయకుల్ని కోరుచున్నాం సార్. ఇంతకుముందు మాకు ప్రచారంకి వచ్చినాడు ఎవరు, మన ఎమ్మెల్యే గారు, ఖచ్చితంగా మీ ఊరు సర్పంచ్ ఎలక్షన్ పెడతాను అని మాటిచ్చి కూడా ఇచ్చిపోయాడు. ప్రమాణం కూడా చేసినాడు. మారమ్మ కూడా ప్రమాణం చేసినాడు అవ్వ దేవాలయం మీద. ఇంతవరకు ఏమీ లేదు. అయిన తర్వాత కాబట్టి మాకు ఆయన ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఆ రోజు అధికారులతో నేను మాట్లాడి ఖచ్చితంగా చేస్తానని చెప్పినాడు. ఆయన కూడా మేము ఆయన చెప్పిన దానికే ఏకీకరంగా మేము ఓటేసి పార్సాలని మెజార్టీతో, మా ఊరు మెజార్టీతో గెలిపించినాము. కాబట్టి కంపల్సరీ మాకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని, పంచాయతీ ఎలక్షన్ పెట్టాలని మరీ కోరుకుంటున్నాం సార్. ఇది సాదాపురం గ్రామ పంచాయతీ ప్రజలు మాట్లాడుతూ ఖచ్చితంగా మా గ్రామానికి ఎన్నికలు జరిపించాలి. గత 2014 అప్పటి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికలు జరిగి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు అయితే జరపకుండా స్పెషల్ ఆఫీసర్ పరిపాలన అయితే చేపట్టారని చెప్పేసి గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరిగితేనే ఖచ్చితంగా గ్రామంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరిగితే మనం మరింత ముందుకు వెళ్తామని చెప్పేసి వారి మాటల్లో విన్నాం. గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం అయితేనే వివిధ ప్రాంతాల్లో రైతులు ఉన్నారు అధికంగా, వీరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మున్సిపాలిటీలో కూడా కలపకూడదని చెప్పేసి వారి మాటల్లోనే విన్నాం. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ.